సో నమస్తే ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా బెట్టింగ్ యాప్స్ గురించి. నాన్ వేస్ట్ అన్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వేసుకుంటున్నాడు. భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, పల్లవి ప్రశాంత్, ఇలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరినీ వేసుకుంటున్నాడు నాన్ వేస్ట్ అన్న. సో నేను ఇందులో నాన్ వేస్ట్ అన్నకి సపోర్ట్ చేస్తాను. ఆయన జెన్యూన్గా దీని మీద ఫైట్ చేస్తాడు. సో అయితే ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటంటే, నేను కూడా చాలామంది నేనంటే పడిన వాళ్ళు చాలామంది నువ్వు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావు కదా అని చెప్పి నన్ను అడుగుతున్నారు అనమాట. సో నేను ఒప్పుకుంటాను, నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను. సో అది నేను చేసింది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం నేను చేసిన ఒక వీడియోలో చేశాను బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఫస్ట్ టైం అది కూడా నేను చేసింది ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్ నేను చేశాను. 2 years బ్యాక్ చేశాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వీడియోలో నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను, OneWin యాప్ ప్రమోట్ చేశాను. సో అయితే నేను ప్రమోట్ చేసింది 2 years బ్యాక్ ప్రమోట్ చేశాను. అది కూడా ఒక వీడియోలో ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేసిన ఫస్ట్ వీడియో అదే, అండ్ అలాగే నేను ప్రమోట్ చేసిన లాస్ట్ వీడియో కూడా అదే. సో అందులో నేను OneWin గురించి ప్రమోట్ చేశాను. సో అసలు నేను ఎందుకు ప్రమోట్ చేశాను, అసలు ఏం జరిగింది అంటే నేను చెప్తాను, మీరు క్లియర్గా వినండి. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే, సో ఫస్ట్ నాకు మెయిల్ చేశారనమాట. మెయిల్ చేసి ఇట్లాగా మేము ఇక్కడ నుంచి వస్తున్నాము, ఇలా మా యాప్ ప్రమోట్ చేయండి బెట్టింగ్ యాప్. సో దీని ద్వారా మీరు మనీ ఎర్న్ చేయొచ్చు, అలాగే మీ సబ్స్క్రైబర్స్ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పారు. సో ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే నా కాంటాక్ట్ అడిగారు. సో ఫస్ట్ నేను నెంబర్ ఇవ్వకుండా ఇన్స్టా ఐడి ఇచ్చాను. సో ఇన్స్టాలో మెసేజ్ చేశారు. ఆ తర్వాత నెంబర్ అడిగారు. సో ఫస్ట్ చాట్ చేసాము, తర్వాత నెంబర్ అడిగారు. సరే అని చెప్పి నెంబర్ ఇచ్చాను. తర్వాత కాల్ చేసి ఇట్లా ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో చెప్పేసి ఏం చేశారంటే, ఫస్ట్ నాకు వాళ్ళు ఒక డమ్మీ అకౌంట్ ఇచ్చారు. ఆ డమ్మీ అకౌంట్లో మీ ముందుకు వచ్చేసేసి ఇలా యాక్ట్ చేయమని చెప్పి ఇలా మీరు ఇలా యాక్ట్ చేసి దీన్ని ప్రమోట్ చేయండి ఈ డమ్మీ అకౌంట్లో. తర్వాత మీకు లింక్ ఇస్తాము, ఆ లింక్ని మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసేసి గేమ్ ఆడాలి అని చెప్పారు మాకు. సో ఫస్ట్ నేను చెప్పిన తర్వాత ఇదేదో నాకు కొంచెం ఫ్రాడ్ అనిపించింది. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే, కొంచెం దీన్ని నమ్మాలా వద్దా అని చెప్పి నేను ఆగాను. ఆ తర్వాత ఏమైంది, నేను తర్వాత నుంచి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. నేను ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఫ్రాడ్ అని చెప్పి ఓకే చెప్తానని చెప్పి నేను అలా హోల్డ్లో పెట్టాను. అలా 1 or 2 days అయిపోయింది. తర్వాత వాళ్ళు ఇంకా మళ్ళీ నాకు ఓవర్గా డిఎం చేస్తున్నారు అనమాట. నేనైనా పట్టించుకోలేదు. తర్వాత ఏమైందంటే, వాళ్ళు నాకు వీడియోస్ పంపించారనమాట. ఆల్రెడీ కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసి ఉంటే ఆ వీడియోస్ అన్ని నాకు పంపించారు. పంపించిన తర్వాత నేను ఆ వీడియోస్ చూశాను. ఆ వీడియోస్ చూసి ఇలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఆ వీడియోని బెట్టింగ్ యాప్ మొత్తాన్ని ప్రమోట్ చేశారు. సో ఆ తర్వాత నేనేమనుకున్నాను, ప్రమోట్ చేసిన తర్వాత నేను కూడా అది జెన్యూన్ ఏమో అనుకున్నాను. జెన్యూన్ అనుకొని ఆ తర్వాత నేను ప్రమోట్ చేశాను. సో నేను ప్రమోట్ చేసిన ఒక 1 week తర్వాత నా సబ్స్క్రైబర్ ఒకరు డిఎం చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అన్న ఇలా నువ్వు ఆడమని చెప్పావు కదా, ఇలా ఆడాము, ఇలా అమౌంట్ పోయింది, అదంతా ఫ్రాడ్ జరిగింది నాకు అని చెప్పాడు. ఆ తర్వాత నేను రీసెర్చ్ చేసి ఇంకా వేరే నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ని అడిగిన తర్వాత బెట్టింగ్ యాప్స్ అన్నీ ఒక ఫ్రాడ్, అందులో మొత్తం జరిగేదంతా ఎక్కడి నుంచో హ్యాండిల్ చేస్తూ ఉంటారు, అమౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అని చెప్పారనమాట. అదే టైంలో నాన్ వేస్ట్ అన్న వీడియోస్ కూడా చూశాను. అందులో బెట్టింగ్ యాప్స్ అన్నీ ఫ్రాడ్ అని చెప్పి అన్న చెప్పాడు. సో ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి ఇదంతా ఫ్రాడ్ అని నేను నమ్మి, అప్పుడు నేను ఆ తర్వాత నుంచి వాళ్ళని బ్లాక్ చేసి మొత్తం డిలీట్ చేసేసాను. ఆ తర్వాత నేను ఈ వీడియోని కూడా, నేను ఏదైతే ప్రమోట్ చేశానో ఈ వీడియోని కూడా నేను ప్రైవేట్లో పెట్టేశాను. నేను ప్రమోట్ చేసిన ఒక 20 days ఏమో, 20 to 30 days ఏమో ఉంచాను అనమాట. ఆ తర్వాత ఈ వీడియోని నేను ప్రైవేట్లో పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత నాకు యూట్యూబ్ నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 15 days తర్వాత యూట్యూబ్ నుంచి నాకు మనీ వచ్చిందనమాట. ఆ మనీ వస్తే ఆ మనీలో సబ్స్క్రైబర్ ఎంతైతే లాస్ అయ్యాడో ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేసాను అనమాట. సో నా వల్ల లాస్ అయ్యాడని చెప్పి నా అమౌంట్ తిరిగి ఇచ్చాను. సో అతను లాస్ అయింది కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు, చిన్న అమౌంటే అనమాట. సో అలా తిరిగి ఇచ్చేసాను. సో నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా ఫ్రాడ్ అనమాట బెట్టింగ్ యాప్స్ అన్నీ. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి మీరు చూసుకోవచ్చు, ఈ వీడియో తర్వాత నేను ఇంకా చాలా వీడియోస్ చూశాను. మీరు ఇక్కడ చూసుకోండి. ఆ వీడియోస్ నేను ఏ వీడియోలో కూడా యాప్ ప్రమోట్ చేయలేదు. ఆ ఒక్క దాంట్లోనే ప్రమోట్ చేశాను. అదే ఫస్ట్ ప్రమోట్ చేసిన వీడియో అండ్ అదే లాస్ట్ ప్రమోట్ చేసిన వీడియో. అక్కడి నుంచి నాకు ఇంకా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పి మెయిల్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వచ్చాయి, కాల్స్ వచ్చాయి ఇట్లాగా. సో ఆ తర్వాత నుంచి నేను ఏది కూడా ప్రమోట్ చేయలేదు. అన్నిటిని నేను రిజెక్ట్ చేసుకుంటూనే వచ్చేసాను. అంతా డిలీట్ చేసుకుంటూ వచ్చాను. మీరు చెక్ చేసుకోవచ్చు, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఆ వీడియో తర్వాత నుంచి నేను మొత్తం ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఆ వీడియో తర్వాత నుంచి నేను ఈ వీడియోలో కూడా ప్రమోట్ చేయలేదు.
సో అదే నేను ఫస్ట్ ప్రమోట్ చేసిన యాప్ అండ్ అదే నేను ఫస్ట్ ప్రమోట్ చేసిన వీడియో అండ్ అదే నేను లాస్ట్ ప్రమోట్ చేసిన వీడియో. సో ఇది అనమాట. ఇది జరిగేది కూడా 2 years అయిపోతుంది. అప్పుడు నేను ఒక్కటి కూడా ప్రమోట్ చేయలేదు. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ అంతా ఫ్రాడ్. నేను మీకు ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ చెప్తాను. మా ఫ్రెండ్స్లో కొంతమంది బెట్టింగ్ యాప్స్ అయితే ఆడతారు. సో వాళ్ళందరూ మ్యాక్సిమం చాలామంది అమౌంట్ అనేది లాస్ అయిపోయారు. ఒకరికైతే 50K లాస్ అయ్యారు, ఒకరైతే 30K లాస్ అయ్యారు. మీకు ఇక్కడ కాల్ రికార్డింగ్ వినిపిస్తాను, ఒకసారి వినండి తను ఏం చెప్తున్నాడు. ఏం చేస్తున్నావురా? మ్యాచ్ వస్తున్నా. స్టార్ట్ చేసావా బెట్టింగ్ ఇయడం? లేదురా, క్రికెట్ మీద ఏంట్రా. ఇప్పుడు నాన్ వేసిన చెప్పినట్టు 1 కోటి రూపాయలు 100 కోట్లు 500 కోట్లు అని చెప్తున్నారు కదా. హర్ష సాయి 500 కోట్ల స్కామ్, వీళ్ళే 100 కోట్ల స్కామ్ అని, ఇమ్రాన్ ఖాన్ 100 కోట్ల స్కామ్ అని. ఏంటి ఇప్పుడు ఈ బెట్టింగ్ మీద అంత వస్తాయి వాళ్ళకి? అంతరా, ఆడు తమ్మునేల్స్ రీచ్ కోసం అలా పెడతారు, అన్ని కోట్లు ఆడతారు వాళ్ళకి. వాళ్ళంతా సెలబ్రిటీలకి అంత. నువ్వు డైలీ ఏ టైంలో బెట్టింగ్ ఆడేవాళ్ళు? డైలీ ఆడేవాడు అప్పుడు? మనం డైలీగా ఏమో, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు, మా మ్యాచ్ దొరికినప్పుడు. అట్లా టైమింగ్ అంటూ ఏమి ఉండదు. యాప్స్ విత్డ్రాస్ ఇవ్వకుండా అది తెలుసుకొని చూసుకోవాలి. అదేంటి మళ్ళీ విత్డ్రాస్ ఇవ్వకపోవడం? అవును, నువ్వు ఎక్కువ విత్డ్రా చేసావంటే ఓవరాల్ నువ్వు ట్రస్ట్ యాప్ లో చూసుకుంటేనే విత్డ్రా ఇస్తారు నీకు. అది ఎంత పోగొట్టుకున్నావు అంటున్నా? 30 30,000 పోగొట్టుకున్నావా? నీకు ఎందుకు అంత తప్పు అయింది? అప్పుడు నేను అడిగినప్పుడు అసలుకి మంత్ ఎండింగ్ వస్తే నాకు షివరింగ్ వచ్చేస్తుంది అని చెప్పావు కదా. ఎంతమంది ఫోన్లు చేస్తారు, అప్పుల ఫోన్లు చేస్తారని షివరింగ్ వచ్చేస్తుంది అన్నావు కదా. అదే మరి ఎంత ప్రతి నెల ఎంత కట్టేవాడు వాళ్ళకి? తీసుకున్న దాన్ని బట్టి 4,000 5,000. ఇక నెలకు 4,000 5,000 కట్టేవాడివి. మొత్తం మీద ఎంత? 30,000 అప్ప తీసేసావు మరి అంతా? ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 5-6 వేలు ఉంటాయి. సో చూసారు కదా, ఇలా అమౌంట్ అనేది చాలా వరకు చాలా మంది లాస్ అయిపోయారు. నా తోటి క్రియేటర్స్ కూడా నేను చెప్పేది అదే, ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్. సో కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతాను. ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ కన్సిక్యూటివ్గా వీడియోస్ అన్ని కన్సిస్టెంట్గా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఈ వీడియోని చూసి లైక్ చేసి, సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో కొంచెం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.